సీజన్ మారుతుండటంతో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం. హెల్త్ సెంటర్లో డాక్టర్స్, సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించారు. అటు ఫీల్డ్లో ఉన్న సిబ్బందిపై ఆరా తీశారు. రాష్ట్రంలో హాస్పిటల్స్, హాస్టల్స్, స్కూళ్లలో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీజన్ మారుతుండటంతో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం. హెల్త్ సెంటర్లో డాక్టర్స్, సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించారు. అటు ఫీల్డ్లో ఉన్న సిబ్బందిపై ఆరా తీశారు. రాష్ట్రంలో హాస్పిటల్స్, హాస్టల్స్, స్కూళ్లలో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం. సీజన్ మారుతుండటంతో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని చింతల్ బస్తీ అర్బన్ డెవలప్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం. హెల్త్ సెంటర్లో డాక్టర్స్, సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించారు. అటు ఫీల్డ్లో ఉన్న సిబ్బందిపై ఆరా తీశారు. రాష్ట్రంలో హాస్పిటల్స్, హాస్టల్స్, స్కూళ్లలో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయాలని రావడం జరిగింది. సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కరెక్ట్గా జరుగుతుంది. సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చేస్తారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చేస్తారు. దాని తదుపరి వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతూ ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య, ఇటు వైద్యం అందేటువంటి చర్యల లోపల చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది. ఉదాహరణకు ఒక డాక్టర్ నియామకం చేయాల్సింది. అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కారం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టల్ అన్నీ సరిగా